అంటే మీకు ఎప్పుడు అనిపించింది మేడం యాక్ట్రెస్ అవ్వాలని? చాలా మంది బాలనటులను చూసాము. ఆ! ఒక ఏజ్ ఆఫ్ 14, 15కి వచ్చినప్పుడు చూసాము. తర్వాత ఎప్పుడో మళ్ళీ కనపడటం చూసాం. కరెక్ట్. ఒక్కసారిగా మీరు 'బాహుబలిలో' కనపడేసరికి కోరికైతే ఉండిందండి. చిన్నప్పటి నుంచే. చిన్నప్పటి నుంచి అంటే 14, 15 ఏజ్‌లోనే 10th తర్వాతే అప్పుడు ఐశ్వర్య రాయ్ జీన్స్ మూవీస్ ఇవన్నీ చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యి, మాధురి దీక్షిత్, శ్రీదేవి సాంగ్స్, డాన్సెస్ చూసి ఇంత గ్రేస్ ఉంటుందా తెర మీద అని డెఫినెట్‌లీ ఇన్‌స్పిరేషన్ ఉండింది గానీ, అది ఎలా దాన్ని ఫాలో అవ్వాలో ఒకే ఒక్కసారి ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఫోటోస్ ఇచ్చిన ప్లేస్ గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. మణిరత్నం గారి ఆఫీస్లో చెన్నైలో నేను అక్కడ 2 ఏళ్ళు మాస్టర్స్ చదివాను. హ్మ్. అప్పుడు ఎవరో ఇలాగే ప్రోగ్రాంలో చూసి ఫోటోషూట్ చేస్తానండి మీతో అని ఆయన ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ ప్రింట్అవుట్ చేసి ఎన్వలప్లో పెట్టి నేను మణిరత్నం గారి ఆఫీస్లో ఇచ్చొచ్చాను అనమాట. అది కూడా ఐ జస్ట్ గేవ్ ఇట్ టు ద వాచ్మెన్. ఐ రిమెంబర్. సార్కి అందిస్తారా అంటే ఆయన ఓకే అన్నారు. ఎక్కడ ఇచ్చారో లేదో ఎక్కడున్నాయో నాకు ఎప్పుడు నేను ఇప్పటికీ అనుకుంటాను ఏమై ఉంటాయా ఫొటోస్ అని. బికాస్ కొన్ని వందల మంది దే గివ్ ఎవ్రీ డే కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 ఆ టైంలో. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు వేట? స్టార్ట్ చేయలేదు, అదొకటేసారి మనసులో కోరిక. అన్నయ్యతో చెప్పా, అన్న ఇలా ఉంది నాకు చేయాలని ఉంది అంటే అంతే వెళ్ళేసి ఇచ్చేసా. దెన్ ఐ డోంట్ నో, మురుగదాస్ గారి అసిస్టెంట్స్ ఒక డాన్స్ ప్రోగ్రాంలో ఉన్నారు. వాళ్ళు చూసి అడిగారు, జర్నీ అనే మూవీ వచ్చింది, అంజలి గారు వీళ్ళందరూ చేశారు జర్నీ, శర్వానంద్. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్. ఓకే. విశ్వనాథ్ గారిది అంతకన్నా ముందు వచ్చింది, చేయలేకపోయాను. విశ్వనాథ్ గారితో మూవీ చేయలేకపోయాను కానీ ఆయనతో 4-5 షోస్ చేశాను. అట్లీస్ట్ అలా అయినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఆయనే అడిగారు మళ్ళీ, విశ్వనాథ్ గారే చూసి ఏరి కోరి వాడి. అదైతే నేను గర్వంగా చెప్పుకోవచ్చండి. ఒకే విశ్వనాథ్ గారు, ఒక రాజమౌళి గారు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా యానిమల్లో సందీప్ సార్, అట్లా పీపుల్ హ్యావ్ హ్యాండ్ పిక్డ్ మీ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్. అశ్రిత గారు అంటే ఎస్పెషల్లీ స్వీటీ అంటే అనుష్క గారు అందరికి బాగా ఇష్టమైన హీరోయిన్ కన్నా కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు. అవునండి. హెల్పింగ్ నేచర్లో తనని మించిన హీరోయిన్ లేదు అంటుంటారు అందరూ కూడా. మీరు తనతో వర్క్ చేశారు కాబట్టి ఒకటి తనలో బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ మూవీయే అనుష్క గారితో చేయడం అనేది నా అదృష్టం అండి. బికాజ్ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఆవిడ స్టాండర్డ్ అక్కడ సెట్ చేశారు. సో నాకు ఇంకా ఆ ఎక్స్పెక్టేషనే ఉండిపోయింది. అంతకన్నా ఏం తక్కువైనా కూడా అనుష్క గారే బెస్ట్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. సెట్లో ఎక్కడ ఉండదు నేను టాప్ హీరోయిన్ని. టాప్లో ఉన్న వాళ్ళందరూ, అమితాబ్ బచ్చన్ గారితో కూడా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను. 3 days టుగెదర్ వి డిడ్ దట్ యాడ్. నాగార్జున గారు ఉన్నారు అందులో, మంజు వారియర్ గారు ఉన్నారు. ఈవెన్ రణబీర్, ద వే హీ వాజ్ జస్ట్ సిట్టింగ్, హీ గాట్ అప్, హాయ్ మ్యామ్ అని అనే పద్ధతి అవన్నీ చూస్తే మోస్ట్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో అందరిలో చూసింది నేను. ఆ హెవీనెస్ వాళ్ళు క్యారీ చేయరు. నేను ఇది అని ఇలా అవన్నీ ఉండవు. దే ఆర్ వెరీ ష్యూర్, కొంచెం గ్రౌండెడ్గానే ఉంటారు. 100% అలా ఉంటారా ఐ డోంట్ నో. బట్ నేను చూసినంతవరకు, గమనించినంతవరకు ఒక మమ్మూటి గారైనా, ఒక మంచి స్టేచర్ ఉన్న వాళ్ళందరూ కూడా రియాలిటీలోనే ఉంటారు కొంచెం వాళ్ళు. అంటే ఆల్రెడీ అంత స్టేజ్లో ఉండి ఇది కూడా క్యారీ చేస్తే కష్టం, బరువు మనిషికి. ఎగ్జాక్ట్లీ. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా, అందుకని తీసేస్తారు. అలాంటి వాళ్ళని కూడా చూసాను, తీసేస్తారు అది అలా బాగా. అంటే అగైన్ దే ఆర్ నాట్ ఇన్ ద టాప్. కొంచెం మేబీ అందుకే తెలియదు మనకి, యూనో బాగా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి బాగా యూనో అలాంటి వాళ్ళని చూస్తే పాపం మా యాక్టర్స్ కూడా యూనో తెలుసో తెలియకో అది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి నేను అనుకుంటా పాపం అనుష్క గారిని చూసిన తర్వాత ఇవన్నీ కొంచెం యూనో అంతే కదా. సో ఆవిడలో నాకు మోస్ట్ నచ్చిన క్వాలిటీ ఈజ్, అందరూ చెప్పినట్టే మంచితనం అని అంటాను, కానీ అంతకు మించి షీఈ్ అ గుడ్ లిసనర్. ఓకే. ఎవరైనా చెప్తుంటే ఆవిడ వింటారు ప్రాపర్గా. వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏంటి మీ స్టోరీ ఏంటి? ఆవిడ జెన్యున్గా ఇప్పుడు కూర్చున్న 2 నిమిషాలు కూడా ఆవిడకి ఏం అవసరం, నేను ఒక కొత్త న్యూ కమర్ని బాహుబలి సెట్లో, పక్కన నువ్వు రా అని చైర్ తెప్పించి కూర్చొని చెప్పు నీ గురించి అని కనుక్కున్నారు. నా స్టోరీ ఏంటో తెలుసుకున్నారు ఆవిడ, కొన్ని సలహాలు ఇచ్చారు. ఏం అవసరం ఆవిడకి? కలవలేదు, నేను ఆ తర్వాత కలవలేదు, కానీ ఫోన్లోనే తనకు వీలైనప్పుడల్లా షీ విల్ రెస్పాండ్. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను పెడతాను మెసేజ్. ఎస్ నేను నీకు సపోర్ట్గా ఉన్నాను అని చెప్పకుండానే ఆవిడ చెప్తారు జనాలకి. గ్రేట్ కదా, గ్రేట్ అండి. అది ఎంతమంది చేస్తారన్నా, ఒక్కొక్కరు అంత దూరం వేసుకుంటారు చేయరు.
సో ఒక ఇంటర్వ్యూలో నేను తేజ గారు అనుకుంటే డైరెక్టర్ తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చూశాను చెప్పడం, మన గుడ్ విల్ అనేది స్టార్డమ్లో చాలా అది కలిసి వస్తుంది అని. మంచి పనులు చేసిన వాళ్ళకి అట్లీస్ట్ నెక్స్ట్ తరం వాళ్ళకైనా అది వస్తుంది అని. ఇప్పుడు కృష్ణ గారు చేసిన మంచి పనులకి మహేష్ బాబు స్టార్డమ్ అని ఆయన అలా ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అలా అనుష్క గారు చేసిన మంచి పనులకి ఐ థింక్ ఆల్ దట్ స్టార్డమ్ దట్ షీ హ్యాస్ టుడే దానికి ఒక అర్థం ఉంది. నేను కూడా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోస్ తెలిసే కదా మేడం, చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పుడున్న స్టార్ హీరోస్ ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో నేను చూసిన వరకు వచ్చింది స్టార్ లేకపోతే పెద్ద యాక్టరా, ఒక చిన్న యాంకరా, పెద్ద యాంకరా, చిన్న జర్నలిస్టా, పెద్ద జర్నలిస్టా కాదు, ఒక మనిషికి విలువ. అది మన ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరికీ ఉంది. ఆ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. అది ఉంటేనే అందరూ మీతో వర్క్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒకళ్ళ కింద భయపడి వర్క్ చేయాల్సిన రోజులు పోయాయి ఇప్పుడు. అవును. ఇష్టం లేకపోతే దే విల్ మూవ్ ఆన్. అవును.